ఓయో రూమ్లు చూడండి. భాగస్వామ్య హోటళ్లకు ఓయో కొత్త చెక్ ఇన్ విధానాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం హోటళ్లలో పెళ్లి కాని జంటలకు గదులు ఇవ్వరు. తొలుత ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఈ విధానాన్ని ప్రారంభించింది. కొత్త విధానం ప్రకారం చెక్ ఇన్ సమయంలో అన్ని జంటలు తమ బంధానికి సంబంధించిన ధృవీకరణ సమర్పించాలి. ఆన్లైన్లో చేసుకునే బుకింగ్స్ కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. జంటల బుకింగ్స్ను తిరస్కరించే విచక్షణాధికారాన్ని భాగస్వామ్య హోటళ్లకు ఇచ్చినట్టు ఓయో తెలిపింది. కొత్త విధానాన్ని తక్షణమే అమల్లోకి తీసుకురావాలని వాటికి సూచించింది. హోటళ్ల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగా మరిన్ని నగరాలకు ఈ విధానాన్ని విస్తరింపజేయాలని ఓయో భావిస్తుంది. పలు నగరాల్లోని హోటళ్లలో పెళ్లి కాని జంటలకు గదులు అద్దెకు ఇవ్వడాన్ని అనుమతించరాదని పలు వర్గాల నుంచి వచ్చిన సూచనల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఓయో వెల్లడించింది. కుటుంబీకులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు, ఆధ్యాత్మికవేత్తలు, ఒంటరిగా పర్యటనలు చేసేవారికి సురక్షితమైన, బాధ్యతాయుతమైన ఆతిథ్య పద్ధతులను స్వీకరించేందుకు ఓయో కట్టుబడి ఉంది. వ్యక్తుల స్వేచ్ఛకు మేము గౌరవం ఇస్తాం, అదే సమయంలో చట్టాలను అమలు చేయడం మా బాధ్యత అని ఓయో నార్త్ ఇండియా హెడ్ పవాజ్ శర్మ పేర్కొన్నారు. అయితే సంబంధ ధృవీకరణకు ఎటువంటి పత్రాలు చూపాలన్న దానిపై స్పష్టత లేదు. ఇది సంగతి. ఓయో రూమ్లలో జరిగేటువంటి కొన్ని కార్యక్రమాలు అప్పుడప్పుడు బయటకు వస్తుంటాయి. సో వీటిని అరగట్టాల్సిన బాధ్యత ఓయోనే. ఈ క్రమంలో తీసుకున్నటువంటి చర్య ఇది.